పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియాకు నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేలాది మంది బంజారా బాధితులు ప్రాణాలు తీసుకోవడానికి మరి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆత్మహత్యలు మానండి. మీకు అన్ని రకాల మీతో ఉండి మీకు రికవరీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మరి ఈరోజు జరిగింది ఎవరికో కాదు, బంజారా బిడ్డలకు, గిరిజన బిడ్డలంతా కూడా ఈరోజు 4-5 జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అఘాత్యం, ఈ మహమ్మారి మంగ్లీ కావచ్చు, వారి సోదరుడు కావచ్చు, ఈరోజు వందలాది కోట్ల రూపాయల డబ్బును మరి గిరిజనుల దగ్గర వెచ్చించి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి పని చేసిరు. కాబట్టి మేము గిరిజన సంఘాలు ఏవైతే రాష్ట్రాలలో ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా మీ బాధ్యతల తరపున నిలబడతాం, మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే ఓ గిరిజన జాతి, బంజారా జాతిలో పుట్టినటువంటి మంగ్లీ ఈ విధంగా ఈరోజు గిరిజనుల ప్రాణాలు కోల్పోయే విధంగా వందలాది కోట్ల రూపాయలు డబ్బును మోసం చేసి ఈరోజు వాళ్ళు చనిపోతూ ఉన్నారు. దయచేసి బంజారా మిత్రులు ఎవరు కూడా అఘాత్యానికి పాల్పడకూడదు. మీకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. మీకు బాధ్యతలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జుట్టు బట్టి బయటకు తీసుకొని వచ్చి మీకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని ఈరోజు ఈ వేయి ద్వారా సంపత్ నాయక్ కావచ్చు, మరి అశోక్ కావచ్చు, మరి మన రఘురామ్ కావచ్చు, ఏవైతే గిరిజన సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ ఐక్యతతో వరదిల్లాలి, ముందుకు రావాలి, బాధ్యతల తరపున నిలబడాలి. వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసి వాళ్ళ బాధ్యతలకు రికవరీ అయ్యే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో మరి మద్దతు చేస్తుంది. నేను ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయ్యా నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గిరిజన జాతి మారుమూల తాండాల్లో పుట్టి రూపాయి జమ చేసుకొని ఎక్కడో బతుకుదామని అనుకుంటే ఇలాంటి మహమ్మారిలు ఎంబడిపడి గిరిజన బిడ్డల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు తీసేసుకొని మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 9 మంది ఇప్పటికే చనిపోయారు, 2 ఈరోజు ఫైజన్ తీసుకున్నారు. మీరు ఎవరన్నా కనివిపోయి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళని బయటకు తీసుకొని వచ్చి బాధ్యతలను ఆదుకోవాలి, వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ముందుకు ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. మరి ఒకటే, బాధ్యతలందరూ ఎవరున్నా ఎక్కడ కూడా మీరు రాష్ట్రంగా ఉండకండి, మీరు ముందుకు రండి, ప్రాణాలు తీసుకోకండి, అఘాత్యాలు చేసుకోకండి. పూర్తిగా మీకు అండగా నిలబడి మీ కొరకు పోరాటం చేస్తామని నేను ఈ సమాజ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.